మనము క్రీస్తు కొరకు బ్రతికితే సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ వాటిని తట్టుకొని మనం నిలబడగలిగితే దేవుని రాజ్యానికి వస్తాం. మరి శ్రమల వల్ల ఏం జరిగింది అపోస్తలుడైన పౌలు గారికి అంటే సువార్త ప్రపంచమంతా ప్రబలింది. వారికి సమస్తమును నష్టముగా ఎంచుకున్న వ్యక్తిని దేవుడు ఏ రీతిగా వాడుకున్నంటే ప్రపంచానికి సువార్త చెప్పే వ్యక్తిగా ఎంచుకున్నాడు. సువార్త తద్వారా ఆయన నష్టంగా ఎంచుకుంటే దేవుడు ఆయనను ఏం చేసిందంటే ప్రపంచానికి చాటి చెప్పే వ్యక్తిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ప్రపంచానికి సువార్తను తీసుకుపోయే వ్యక్తిగా దేవుని సాధనంగా దేవుడు వాడుకున్నాడు. సంఘాలు స్థాపించబడ్డాయి అపోస్తలుడైన పౌలు ద్వారా. సంఘ సంస్కర్తగా దేవుడు ఆయన నియమించాడు. దేవుని మహిమ పౌలు గారి ద్వారా కనబడింది భూమి మీద. ఈరోజు దేన్ని నష్టంగా ఎంచుకుంటున్నాం మనం? మన జీవితంలో చూస్తే ప్రయాసంతోను, కష్టంతోను, తరచు జాగరణంతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసంతో, చలితోను, దిగంబరత్వంతోను, ఇంకను చెప్పవలసినవి అనేకమున్నాయి. మనము చనిపోయిన తర్వాత మనకు ఇంకొక లైఫ్ ఉంటుంది, అదే నిత్య రాజ్యం. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళడానికే క్రీస్తు పరమును విడిచి మన కొరకు భూమి మీద బలియాగంగా చేయబడ్డాడు. ఆ బలియాగం చేయబడినటువంటి క్రీస్తును నువ్వు తృణీకరించి నువ్వు సమస్తమును నష్టంగా ఎంచుకొనక నీ సుఖభోగాల కొరకు మనం ప్రాగ్లాడితే నిత్యత్వం మిస్ అయిపోతా. నీకు హోదా నిన్ను పరలోకం చేర్చదు, డబ్బు పరలోకం చేర్చదు, ఆస్తి అంతస్తులు పరలోకం చేర్చవు, నీకున్న పలుకుబడి పరలోకం చేర్చదు. కానీ క్రీస్తును కలిగి ఉంటే మాత్రమే పరలోక రాజ్యం చేర్చబడతాం. పౌలు గారు చెప్తున్న క్రీస్తు కొరకు సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడంట. మోషే గారేమో రాజ్యభోగాలను, సుఖభోగాలను వదిలిపెట్టుకున్నాడు. ఎవరి కొరకు? దేవుని ప్రజలతో శ్రమానుభవం మేలని ఎంచుకుందంట. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. యేసుక్రీస్తు కల్వరి సిలువలో వెళ్ళేటప్పుడు అవమానపరిచారు, నిందించారు, కొట్టారు. అన్నిటిని ఎందుకు సహించాడు ఆయన అంటే మన ఎదుట ఉంచబడినటువంటి ఆ యొక్క బహుమానం ఏంటి? ఆ బహుమానం అంటే పరలోక రాజ్యం. ఈ రాత్రికాల వేళలో క్రీస్తు మన కొరకు మరణించింది ఈ భూమి మీద మనం విడిచిపెట్టిపోవడానికి కాదు, మనం మరణించిన తర్వాత నిత్య రాజ్యానికి చేర్చబడడానికి 2026 సంవత్సరాల క్రితం ఆయన పరమును విడిచి మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. కనుక